హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Mutualfundstelugu. ఈ వీడియోలో లాస్ట్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చిన 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 3 బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూశాక ఈ 10 ఫండ్స్లో మీ దగ్గర ఏ ఫండ్స్ ఉన్నాయని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ ప్రాపర్గా ఉంటుంది. యాజ్ పర్ సెబీ రూల్స్ ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 కంపెనీస్లోని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో బ్రాడ్ స్టాక్ సెలెక్షన్ ఉంటుంది. మోర్ ఓవర్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్లో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి లాంగ్ టైం పీరియడ్లోని. మ్యూచువల్ ఫండ్స్లో రీసెంట్ రిటర్న్స్ చూసి 1 to 3 years టైం పీరియడ్కి ప్రాఫిట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు కాకుండా లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆ 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ది క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, సెకండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కొటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ కెనరా రెబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ అదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 14.54% రిటర్న్స్ ఇచ్చింది. ఇవన్నీ డైరెక్ట్ ఫండ్స్ ఒక రిటర్న్స్, రెగ్యులర్ ఫండ్స్కి ఎందుకంటే తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ డైరెక్ట్ ఫండ్ ఒక రిటర్న్స్ అండ్ ఈ 10 డైరెక్ట్ ఫండ్స్ నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే 21.36% ఉన్నాయి లాస్ట్ 10 ఇయర్స్లో. 5 ఇయర్స్కి 20.74, 3 ఇయర్స్కి 39.87, 2 ఇయర్స్కి 15.13 అండ్ 1 ఇయర్కి 19.57. ఫండ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. బట్ ఇంతకుముందు క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంత ఫేమస్ ఫండ్ కాదు, అంత మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ కాదు. అది చాలా వరకు ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అందుకే ఇందులో ఏఎం కానీ చూసినట్టయితే ఓన్లీ 1300 crores మాత్రమే ఉంది. సో ఇందులో ఎక్కువ మంది ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఓన్లీ లాస్ట్ 3 years నుంచి ఈ ఫండ్ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫండ్కి 10 years యావరేజ్ 21.36% ఉన్నాయి. అండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది చాలా మంచి ఫండ్ అండ్ లాస్ట్ 10 years నుంచి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తుంది. 10 yearsలో ఈ ఫండ్ 19.27% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్కి సేమ్ రిటర్న్స్ ఇచ్చింది. 3 years టైం పీరియడ్కి 29.17, 2 ఇయర్స్కి 15.83 అండ్ 1 ఇయర్కి 19.75. ఇది చాలా మంచి ఫండ్ అండ్ ఇప్పటి వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఫండ్ ఒక ఏఎం మోర్ దెన్ 33,000 crores ఉంది. అలాగే ఇక్కడ ఉన్న అన్ని 10 ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చాయి. ఆ రిటర్న్స్ మీరు ఇక్కడ పాజ్ చేసి చూసుకోవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్లో మీరు కానీ ఈ ఫండ్స్లో 10,000 ఎస్ఐపి చేసి ఉంటే ఇప్పటికీ మీ అకౌంట్లో మినిమం 28 lakhs ఉండేవి. అండ్ ఎక్సెప్ట్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీరు ఏదైనా టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే పరాగ్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఫ్రాంక్లిన్ కానీ, ఎస్బీఐ కానీ ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ దగ్గర మోర్ దెన్ 30 lakh rupees ఉండేవి 10,000 ఎస్ఐపి చేసి ఉంటే లాస్ట్ 10 ఇయర్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% రిటర్న్స్ వస్తాయా లేదా అని మీకు కానీ డౌట్ ఉన్నట్టయితే ఈ రీసెర్చ్ మీకు సరిపోతుంది 15% రిటర్న్స్ వస్తాయని చెప్పడానికి. సో మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు రిటర్న్స్ వస్తాయా రావా అని భయపడద్దు. మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టైం పీరియడ్కి ష్యూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టైం పీరియడ్లో మాత్రం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాస్లోనే ఉంటారు. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్ట్ ఫండ్స్ని మీరు త్రూ ఏంజల్ వన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ఇది, అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అంటే, ఈ 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో అన్ని ఫండ్స్ అంత మంచివేం కాదు. జస్ట్ బికాస్ లాస్ట్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఉన్నాయి అండ్ ఇండెక్స్ కంటే రిటర్న్స్ బాగున్నాయని ఈ ఫండ్స్లో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 years బ్యాక్ ఈ ఫండ్ బాగుంది, బట్ రీసెంట్గా ఈ ఫండ్స్ బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేసిన సెల్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 3 yearsలో ఈ ఫండ్స్ అన్ని ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో అవుట్ ఆఫ్ 10 ఫండ్స్ లాస్ట్ 5 yearsలో 5 ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఇండెక్స్ కంటే. ఇందులో కొన్ని ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇచ్చాక మళ్ళీ రికవర్ అయ్యాయి, కొన్ని ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇచ్చాక రికవర్ అవ్వలేదు. అలాగే ఇక్కడ అవుట్ ఆఫ్ 10 ఫండ్స్ 5 ఫండ్స్ హైలైట్ అయ్యాయి, మిగతా 5 ఫండ్స్ హైలైట్ అవ్వలేదు. బట్ అలా అని మిగతా ఫండ్స్ మంచివని కాదు. ఎందుకు మంచివి కాదు అంటే, మనం ఈ ఫండ్స్ ఒక యావరేజ్ రిటర్న్స్ చూస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే యావరేజ్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని మనకి సమ్మరీగా చూపిస్తుంది. ఇన్డెప్త్గా ఒక ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియాలి అంటే మనం ఈ యావరేజ్ రిటర్న్స్ చూడకూడదు అసలు.
ఈ రిటర్న్స్ జస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకి అర్థం కావడానికే తప్ప ఈ రిటర్న్స్ చూసి మనం డిసిషన్ తీసుకోకూడదు. సో నేను రోలింగ్ రిటర్న్స్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. 2015 నుంచి 2023 వరకు కొన్ని ఫండ్స్ తీసుకొని వాటి 5 year రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎక్కడ కూడా హైలైట్ అవ్వలేదు. అంటే ఈ ఫండ్స్ లాస్ట్ 10 yearsలో కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చాయని మనకి ఇక్కడ చూపిస్తుంది. బట్ 5 year రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ ఒక యావరేజ్ ఇండెక్స్ కంటే తక్కువ ఉంది. నిఫ్టీ 500 10.53% రిటర్న్స్ ఇస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 10.49% ఇచ్చింది. మినిమం రిటర్న్స్ నిఫ్టీ 500కి -2.26 ఉంటే హెచ్డిఎఫ్సికి -2.59 ఉంది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ కోసం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అది చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ వల్ల మీకు ఆ ఫండ్ ఇన్కన్సిస్టెంట్గా ఉందా కన్సిస్టెంట్గా ఉందా తెలియదు. రోలింగ్ రిటర్న్స్ వల్ల మనకే తెలిసిపోతుంది ఫండ్ కన్సిస్టెంటా కాదా అని. సో రోలింగ్ రిటర్న్స్ కూడా చూసుకుంటే ఈ 2 ఫండ్స్ కూడా మనం బయట తీసేయచ్చు. ఈ 2 ఫండ్స్లో అసలు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయక్కర్లేదు. జస్ట్ బికాస్ యావరేజ్ రిటర్న్స్ బాగున్నాయని ఫ్యూచర్లో మనకి సేమ్ రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ అయితే లేదు. సో ఈ 2 ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ 10 ఫండ్స్ ఒక యాన్యువల్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 10 years మోర్ దెన్ 5 years ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూస్తే 5 times ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. లైక్ వైజ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే 4 times ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఆదిత్య బిర్లా చూసినట్టయితే 5 times ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో చాలా వరకు ఫండ్స్ అవుట్ ఆఫ్ 10 times 5 times తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఇండెక్స్ కంటే. ఇదంతా మనకి యావరేజ్ రిటర్న్స్లో తెలియదు. సో జస్ట్ మీరు యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో అలాంటప్పుడు ప్రజెంట్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యాజ్ ఆఫ్ టుడే 3 ఫండ్స్ చాలా బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా సేమ్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ అయితే ఉంది. ఆ 3 ఫండ్స్ ఏంటి అంటే ఫస్ట్ది పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, సెకండ్ ఫండ్ కెనరా రోబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. పరాగ్ పారిక్లో ఏయుఎం ఎక్కువ ఉంది, సో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని మీకు కానీ ఎక్కడైనా ఒక థాట్ వచ్చినట్టయితే మీరు కెనరా రోబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బికాస్ ఇందులో ఏయుఎం తక్కువ ఉంది. అలాగే థర్డ్ ఫండ్ ఏంటి అంటే అది ఈ లిస్ట్లో లేదు, బట్ అది హెచ్డిఎఫ్సి ఫోకస్ 30 ఫండ్. ఈ ఫండ్లో మీకు షూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి, ప్రొవైడెడ్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు కానీ హై రిస్క్ ఇన్వెస్టర్ అయితే మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే ఇవి టాప్ 3 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ రీసెర్చ్ కూడా మీరు చేసుకోండి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.